చదువుకొని సన్నాసులు నిరుద్యోగులు తిట్లే ఆయన. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ గురించి మాట్లాడండి. ఇందులో దూరి మీకేంది అవసరం, అప్పుడు 10 ఏళ్ళు పట్టించుకోలేదు, మీరు ఆగం చేశారు, నిరుద్యోగుల జీవితాలు నాశనం చేశారు. ఎంతో మంది బోడా సునీల్ నాయక్ ప్రవళిక చనిపోతే కించపరిచారు. ముత్యాల సాగర్ ముత్యాల సాగర్ వాట్సాప్ స్టేటస్ ఏం పెట్టుకోండు, నా చావుకి కేసీఆర్ కరోనా కారణం అండు. ఎస్ఐ ఉద్యోగ యాస్పిరెంట్ ఆయన, ఎస్ఐ ఉద్యోగం, నువ్వు నోటిఫికేషన్ చచ్చిపోతానని చచ్చిపోయాడు. ఏ రోజన్నా పరామర్శ. తొలి అమరుడు ఎవరో తెలుసా? నేను పోరాటం నాకు తెలుసు, మన్నేపు రామకృష్ణ. టీచర్ ఉద్యోగం వేస్తే పేదవాడు టీచర్ ఉద్యోగం నోటిఫికేషన్ కోసం హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకొని నోటిఫికేషన్ రాక 16లో రాక 15లో రాక 14లో వచ్చి 15లో రాక 16లో రాక చివరికి ఆత్మహత్య చేసుకుని 16 నారాయణకేళ్ళు. నేను వెళ్ళి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యింది సంజీవ్ రెడ్డి గారు. ఆయన అప్పుడు ఆయన ఓడిపోయి ఆయన దగ్గరకు పోయి అన్న ఆయన సాయం చేయాలని 10,000 రూపాయలు ఇచ్చాను. చాలా పేదవాడు, ఒక కుటుంబానికి 10,000 రూపాయలు సాయం. చటిక పేదవాడు, తొలి అమరుడు, నిరుద్యోగుల అమరుడు. తొలి నిరుద్యోగ అమరుడు ఎవరంటే మన్నేపు రామకృష్ణ. మీకు అవగాహన ఉన్నది నేను చెప్తాను. అట్లాంటి వాళ్ళు లెక్క పెడితే 1000 మంది దాకా ఉన్నారు, 1000 పైనే ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది తెలంగాణ కోసం అమరులైనరు అంతకు సరిసమానంగా నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం సమానంగా చనిపోయారు. జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు ఇంత లేట్ చేస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం? లేట్ ఏం లేదు, 2 నెలలు పార్లమెంట్ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్. అసలు ఈ జులైలో ఈ వివాదం లేకపోతే ఈ పార్టీకి ప్రకటించాలి. అందుకే ముఖ్యమంత్రి గారు ఏమంటే అసెంబ్లీలో ప్రకటిస్తానని ప్రకటించండి. ఇప్పుడు 24న అసెంబ్లీ, జులై ఈ నెలలోనే, జులై 24 10 రోజుల్లో అయిపోద్ది. క్యాలెండర్ తయారైతే కథం స్మాష్. ఈ కృత్రిమ ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఇంకో దాన్ని చూసుకోవాలి, ఇంకో ఉద్యమం ఏం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుందా. రైతుల గురించి కూడా ఉద్యమం చేసే అవకాశం అస్సలు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి అవకాశం ఇయ్యదు. గుర్తుపెట్టుకోండి, పోరాటాలని గౌరవిస్తుంది. నిర్భయ చట్టం ఏ విధంగా వచ్చింది, విద్యార్థులు రోడ్లకి ఢిల్లీ వీధుల్లో ఇండియా గేట్ దగ్గర పోరాటం చేస్తే నిర్భయ చట్టం వచ్చింది. తెలంగాణ ఉద్యమం విద్యార్థులు నిరుద్యోగులు పోరాటం చేస్తే వాళ్ళ యొక్క బలిదానం చూసి తెలిసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మాకెందుకు మేము 2 చోట్ల ఓడిపోతాం, మేము ఎందుకు ఇవ్వాలనుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. పోరాటాలను వాటి స్ఫూర్తిని గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టే 3.5 గంటల సేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన విలువైనటువంటి సమయాన్ని నిరుద్యోగుల కోసం కేటాయించిండు. ఇది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ప్రభుత్వాన్ని తప్పు పెట్టాలా, ఎప్పుడు ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టాలంటే ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరాల తర్వాత నిరుద్యోగులు పరీక్షలు పెట్టడం చేత కాకపోతే, ప్రశ్నాపత్రాలు లీక్ అయితే, గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరేణి ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేసింది, ఒక ఇంట్లో 4 ఉద్యోగాలు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 7 నెలలుగా అవస్థ ఉంది. ఏ ఒక్క ఎగ్జామ్ కూడా అదే కదా మా లక్ష్యం, అదే కదా. ఈ విమర్శల నుంచి బయటకు వచ్చి వేగవంతంగా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వాలని. ఆ పాత నోటిఫికేషన్లే ఇది, కొత్త నోటిఫికేషన్ మాదొక ముద్ర ఉండాలి కదా. మాదంటూ కాంగ్రెస్ ముద్రతో ఒక నోటిఫికేషన్ ఉద్యోగాల క్యాలెండర్ని ఇవ్వాలంటే దీన్ని కాళ్లలో కట్టబెడుతున్నారు రేవంత్ రెడ్డి గారికి. కాబట్టి సాధారణ విద్యార్థులారా గ్రహించండి, ఆవేదన చెందకండి. మీరు దయచేసి మాకు లెటర్లు పెడుతున్నారు, ఎవడెవడు ఏందో తెలియదు, చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి, ఆత్మహత్యలు చేసుకుంటామని. ఆత్మహత్య పరిష్కారం మీ చావులతో రాజకీయం చేయాలని ఒకడు చూస్తాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా మన చావులతో రాజకీయం చేసి వాళ్ళు గద్దెనెక్కిన తర్వాత మన గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు ఏదైనా చేసుకుంటే దాని దగ్గర శవాల దగ్గరకు వచ్చి శవరాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మేము ఏం నిరుద్యోగి కూడా చావును కోరట్లేదు. కాంగ్రెస్ పార్టీ మీ బ్రతుకుని మీ కుటుంబాలు బాగుపడాలని మేము కోరుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందా అంటే తప్పకుండా ఉంది. ఉద్యోగాల క్యాలెండర్ ఏంది, ఎంత పెద్ద విషయం అది. కేసీఆర్ 10 ఏళ్లలో చేయలేకపోయింది. మేము చిత్తశుద్ధిగా ఉద్యోగాల క్యాలెండర్ అసెంబ్లీలో అనౌన్స్ చేయబోతున్నాం. ఇంకెందుకు బాధ? వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ ఉనికి ఉండదు, పోరాటం చేయడానికి నిరుద్యోగులు ఉండరు, ఎవరు కూడా ఇప్పుడే రావట్లే. కాబట్టి భవిష్యత్తులో కష్టం. రైతుల గురించి కొట్లాడడానికి అవకాశం. రుణమాఫీ అవుతుంది, 31,000 కోట్లు రుణమాఫీ 15 ఆగస్టు కల్లా అయిపోతున్నాయి. ఇవాళ రాష్ట్ర పరిస్థితి బాగాలేదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మళ్ళీ కలవాల్సి వస్తుంది తప్పకుండా. ప్రభుత్వ ఉద్యోగుల్ని రెచ్చగొడదామంటే వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వస్తాయి. 1వ తారీఖు ఇస్తున్నాం కదా. ఉద్యోగులు కదలరా అంటే ప్రభావిత వర్గాలు, ప్రజల్ని ప్రభావితం చేసే వర్గాలు రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులకు కూడా మేము చేస్తాంటే ఇంకెక్కడ వీళ్ళకి కుదరట్లే. కాబట్టి వాళ్ళకి పుట్టగతులు ఉండవు. కాబట్టి దీన్ని రాజకీయం చేయాలా. ఇంకోటి చూడండి, ఎప్పుడైతే డిఎస్సి వాయిదా పడదు అనగా చాలా మంది చదువుకుంటున్నారు. 5 రోజులు 6 రోజులు 7 రోజులు ఎగ్జామ్ ఉంది, 18వ తారీఖు. చదువుకునే వాళ్ళని చెడగొట్టాలా. ఎప్పుడైతే గ్రూప్ 2 వాయిదా పడుతుందని సంకేతాలు వచ్చినాయో ఆ గ్రూప్ 2 వాళ్ళు కూడా ఈ ఉద్యమాలు రావట్లేదు. వాయిదా పడుతున్నా సీరియస్ చదువుదాం ఇక్కడ నుంచి అని చెప్పి వాళ్ళు కంకణబద్దులై కూర్చున్నారు. ఇటు వీళ్ళు రాక అటు వాళ్ళు రాక ఈ కృత్రిమ ఉద్యమకారులకు పొద్దుపోవటంలే. అది ఎట్టరా అని చెప్పి తప్పుడు ప్రకటనలు పెడుతున్నారు. గ్రూప్ 2
టీజీపీఎస్సీ ఇచ్చిందని చెప్పి వెబ్ నోట్ ఇచ్చారు. అవును. ఎంత తప్పది, దాని కేసు నమోదు చేయాలని చెప్పి టీజీపీఎస్సీని కోరుతాను. ఎవడైతే అట్లా ఆ విధంగా సర్క్యులేట్ చేసిండో తప్పుడు వార్తను, టీఎస్పీఎస్సీ లోగోలను, సంతకాలను ఆ విధంగా చేసి ఫోర్జరీ చేసి షేర్ చేశారో, ముద్రించారో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటాను. నిరుద్యోగులను తప్పుదో పట్టించినట్టే కదా. మేమేమో అవకాశం ఉంది, గ్రూప్ 2 వాయిదా పడుతుంది, నవంబర్ ఎండింగో డిసెంబర్ మొదటి వారంలో జరుగుతుందని మేము అంటాను. ప్రభుత్వం కూడా ఆ దిశగా కసరత్తు చేస్తుంది. ఎప్పుడు సెంట్రల్ ఎగ్జామ్స్ క్లాష్ కాకుండా, రాష్ట్రంలో ఏ పరీక్షకు పీజీ పరీక్షలు కానీ క్లాష్ కాకుండా గ్రూప్ 2 మళ్ళీ ఒకసారి షెడ్యూల్ విడుదల చేయాలని చూస్తాం. కానీ రాష్ట్రం అంతటా ఇంత ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఎందుకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి డైరెక్ట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇటువంటి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం? మొన్న మేము బహిరంగంగా కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడింది కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి గారు ఆవేదన ఏంటంటే, గతంలో వీళ్ళ చావులతో రాజ్యం వెళ్ళారు ఒకళ్ళు, మళ్ళీ నిరుద్యోగులు రెచ్చగొట్టి వీళ్ళ చావులతో ఆడుకుంటారేమో, వీళ్ళ జీవితాలతో ఆడుకుంటారేమో ఆయనలో ఆతృత ఉంది. అదొక వేదన ఉంది. ఉద్యోగం పరీక్ష పెట్టకపోతే నేను చచ్చిపోతా అన్నోళ్ళు కూడా ఉన్నారు. పరీక్ష పెట్టండి, నేను ఉండలేను హైదరాబాద్లో, ఊర్లలో నుంచి వచ్చిన మా అమ్మ ఎవరిస్తాను డబ్బులు నాకు మళ్ళీ డిసెంబర్ దాకంటే, సిటీలో ఉండాలి, హాస్టల్ ఫీజులు కట్టలేను, నాకు ఉండలేను హైదరాబాద్లో. త్వరగా నిర్వహించాలని చెప్పి చెప్పే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 పొడిగించాలనే వాళ్ళు ఉన్నారు. మాట్లాడితే బాగుంటది అన్న, నిజంగా మీకు అట్లా నిర్వహించాలని ఉన్నారు, నిర్వహించాలనే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ముగ్గురు అంటే స్కూల్ ఎడ్యుకేషన్ లో పోయి ఇంత పత్రం ఇచ్చారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత మానవతరాయ్ తన రాజకీయ మనుగడ కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనైతే ఆయనకి ఏం చెప్పలేదు. ఇప్పుడు జనరల్ గా ఉద్యోగం నోటిఫికేషను డిఎస్సి కొనసాగించాలి అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టు, వద్దు అనేవాళ్ళే మెజారిటీ ఉంటారు. కానీ ప్రభుత్వం ఇద్దరిని సమదృష్టితో చూడాలి. వద్దు అనేవాడు ఎందుకు వద్దు అంటాడు, కావాలనేవాడు ఎందుకు వద్దు అంటాడు. వద్దనేవాడు ఆలోచన తీసుకుందామా, పరీక్ష పెట్టడానికి అవకాశాలు ఏమున్నాయి అని అన్నీ చూసుకుంటాం కదా. ఏదో గుడ్డేది చేలోబడి మేసినట్టు కాకుండా ఒక శాస్త్రీయబద్ధంగా ఆలోచన చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలనే విధంగా మేము ముందుకు పోతాం. కానీ మేము గుడ్డిగా వాయిదా ఏమన్నారు, వాయిదా వేద్దాం, వాయిదా వేసి కళ్ళు మూసుకొని డేట్ పెడతాం, ఆ రోజు ఇంకో పరీక్ష ఉంటుంది, మళ్ళీ నువ్వే అంటావు చూసుకోవా ఏం చేస్తున్నారు అని ఇట్లా రకరకాలుగా మాట్లాడతాం.